జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఈరోజు నేను ఇంట్లో ఒక మంచి కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. అది మీరు ఎప్పుడైనా చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేకపోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా వరకు నాకు ఇది స్పెషల్ కర్రీ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఏంటి అక్క వెరైటీగా చెప్తుంది, వెరైటీగా మాట్లాడుతుంది ఏంటా ఈరోజు? ఎప్పుడు రెసిపీస్ గురించి మాట్లాడాను అక్క, ఈరోజు ఏంటి మళ్ళీ అది కూడా అందరు చేసుకునేదే కానీ ఆమెది వెరైటీ ఏంటి అని అనుకుంటున్నారా? కొంతమంది మాటలు విన్న తర్వాత మన మైండ్ కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేస్తుంది అనమాట. సో వాళ్ళు అట్లా హీరోల్లాగా రెచ్చిపోయి మన నెత్తి మీద ఒకటి కొట్టంగానే మనకి చిత్రాలు కనిపిస్తాయి అన్నమాట. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అసలు ఫ్లైట్ ఎక్కేది దిగేది ఒకప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, ఎక్కకపోయి ఉండొచ్చు. కానీ ఈ జనరేషన్లో ఎక్కనోళ్ళు లేరు, అసలు అది దాని ప్రాసెస్ తెలియనోళ్ళు లేరు. లేకపోతే అదేమీ కొత్త వింతేమీ కాదు. నా చిన్నప్పుడు ఏంటంటే ఎవరికి తెలియదు కాబట్టి ఆకాశంలో విమానాలు పోతుంటే కూడా హాయ్ అని బాయ్ అని పరిగెత్తుకుంటూ ఒక 5 నిమిషాలు ఆడాడే తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసి అసలు ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడా కనపడదు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా కనపడదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మెయిన్ ఏంటి, అసలు ఎలా వెళ్ళాలి, ఏంటి జర్నీ ఎలా ఉంటుంది, అక్కడ చుట్టూ ఎలా ఉంటుంది, ఆ పరిసరాలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఎప్పుడైతే మొబైల్స్ వచ్చాయో ప్రతి ఒక్కటి పాతదైతే కాదు, కొత్తది కాదు, అన్నీ తెలిసినట్టే ఉంటున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు విచిత్రంగా ఏంటో ఇప్పుడు వెళ్తున్నాం, మనం ఏమన్నా 16 ఏళ్ళ బాలకుమారిలమా, లేకపోతే నేను ఇంత తక్కువ ఏజ్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికి. ఒక ఏజ్లో వెళ్తున్నప్పుడు అది కూడా ఎక్కడో దూరంగా వేరే దేశాలకు వెళ్తున్నట్టు కూడా కాదు, మళ్ళీ పక్కనే ఉన్న వాటికి కూడా వెళ్తుంటే నేను ఇలా ఫస్ట్ టైం ఎక్కాను, సెకండ్ టైం ఎక్కాను, థర్డ్ టైం ఎక్కాను. ఫ్లైట్లో నడిచేది, దిగేది, పాకేది, దూకేది, ఎగిరేది ఏందండి అసలు ఎంత చిరాకేస్తుందంటే కొంతమంది వీడియోస్ చూస్తుంటే కూడా చాలా చిరాకేస్తుంది. పైగా అందరు క్వశ్చన్ చేస్తారని కూడా తెలుసు. ఇంతకు ముందులాగా క్వశ్చన్ చేయరు అని అనుకుంటే ఇంకా ఎంత గోల, ఇంకెంత రచ్చగా వచ్చాయో వీడియోస్. ఇప్పుడు మనం అందరం అడుగుతామని తెలిసి వాళ్ళే క్వశ్చనింగ్ అనమాట. ఇది కూడా చూపించాలా, ఇది అవసరమా అని చెప్పి అడుగుతారు. సో మా ఫ్యామిలీ వరకు నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను తీసుకున్నా అని అంటారు కదా కొంతమంది. మరి వాళ్ళ ఫ్యామిలీ వీడియోస్ పబ్లిక్లోకి ఎందుకండి? ఇప్పుడు పబ్లిక్కి అవసరమా అన్నప్పుడు మీకు అవసరం లేదు, మాకు అవసరం అని అన్నారు. మరి మాకు అవసరం అయితే మా ఇంట్లో పెట్టుకోవాలి కానీ పబ్లిక్లోకి ఎందుకు వదులుతారని తెలుసు, జనాలు క్వశ్చన్ చేస్తారని తెలుసు. మళ్ళీ దానికి ఆన్సర్ ఇంకొక వీడియో దాకా ఎందుకులే, ఇదే వీడియోలో ఇచ్చేస్తే అయిపోతుందిలే, పనిలో పని కదా, మనకు పని అయిపోతుంది కదా, ఒక పని అయిపోతుంది కదా, అందుకోసమని మనమైతే పెడుతుంటాం అన్నమాట. క్వశ్చన్ చేసినా పర్లేదు, మీ క్వశ్చన్స్ మీవే, నా పిచ్చి వేషాలు నాకే అన్నట్టు ఉంటారనమాట. నిజంగా అండి, ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం కానీ, ఒక ప్లేస్లో ఏదన్నా చేసుకోవడం కానీ ఎంత హార్డ్ ఉంటుందంటే చాలా చాలా హార్డ్ వర్క్. అక్కడ ఉండే వర్కర్స్ది కానీ ఏదైనా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో చాలా సింపుల్గా ఏందో ఇలా వెళ్ళి అలా వచ్చి చేయిస్తున్నట్టే వీడియోస్ ఉంటాయండి నిజంగా. అంటే నాకు తెలిసి వీడియోస్ కోసం పాపం తిప్పలు, అవి కట్టించడం కోసం, కన్స్ట్రక్షన్స్ అవ్వడం కోసం, అక్కడ ఏంటంటే మనీ ఇన్వెస్ట్ చేయకపోతే ఏది కాదు కదా. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్లో అదొక ఇది ఏమంటారు, సీతా అమ్మవారు ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇదేం విచిత్రమో మరి నాకైతే అర్థం కాదండి. ప్రతిదీ పోల్చుకోవడమే, వాళ్ళకి వెళ్ళొస్తాయి. ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తాము, మనం ఏదన్నా జర్నీ చేస్తుంటే వెళ్ళొస్తామని. ఇక పక్కనే ఉన్న దేవుళ్ళకి, దేవతలకి అందరికీ చెప్పే ఫ్యాంటసీ ఏంటో మరి అదేందో నాకైతే అర్థం కాదండి. ప్రతి దాంట్లో ఇప్పుడు తినేటప్పుడు ఎవరైనా మనం ఎలా నిలబడతామంటే మన హస్బెండ్స్ పక్కన నిలబడతాము, మన హస్బెండ్స్ పక్కన కూర్చుంటాము. సో అలా కూడా కాకుండా ఏంటో నిలబడ్డం ఏందో, తినేటప్పుడు కూడా మినిమం కదండి. జనాలు అడుగుతారని తెలిసి వీడియోలో ఈ విషయం చెప్పినప్పుడు మరి ఆ విషయం గురించి అడగరా అండి? అడుగుతారు కదా. అలాంటప్పుడు మనం పద్ధతిగా ఉంటే వాళ్ళు క్వశ్చన్ చెయ్యరు కదా. మనం పద్ధతిగా లేకపోతేనే కదా వాళ్ళు క్వశ్చన్ చేసేది. సో కొంచెం ఆలోచించాలి. ఏదున్నా
ఎలా ఉన్నా కొద్దిగా ఆలోచించుకోవాలి. వెళ్ళేటప్పుడు చాలామంది కోతులకు ఫుడ్ వేస్తుంటారు. అంటే ఉంటాయి అని తెలిస్తేనేమో ఎక్కువ తీసుకెళ్తారు, లేదా జర్నీలో మనకి మ్యాండేటరీ అని అనుకున్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకుపోతారు. మధ్య మధ్యలో గబుక్కున ఎక్కడన్నా టిఫిన్కి ఆగకపోయినా, లేకపోతే జర్నీ కాసేపు లేట్ అయినా, వెయిట్ చేయాల్సిన టైం వచ్చినా, ఆ టైంకి ఫుడ్ అవైలబుల్ లేకపోయినా మనం తీసుకెళ్ళింది ఆ టైంకి తినగలుగుతామని చెప్పేసి మనం ఇంట్లోంచి ఫ్రూట్స్, స్నాక్స్ ఏవో ఒకటైతే పట్టుకొని పోతాం. సో వేసేటప్పుడు మనం కరెక్ట్గా వెయ్యాలి. వాటికి పెట్టేటప్పుడు జంతువులకు పెట్టాలి అన్న ఆలోచన మంచిదే, కానీ వాటికి వేసే విధానం ఒకటి ఉంటుంది కదా. ఏంటో అవి కారు దాకా వచ్చి తీసుకోమంటే తీసుకుంటాయా? తీసుకోవు కదా. అవి మూగజీవులు, వాటికి కూడా భయం ఉంటుంది కదా, ఆడదాకా వెళ్తే ఏం చేస్తాయో అని. సో కాబట్టి దూరంగానే ఉంటాయి. మనం ఏం చేయాలి, మనకు అంత ఓపిక ఉంటే కారు దిగేసి కొంచెం ముందుకు నడిచేసి చక్కగా వాటికి ఇచ్చేసి రావాలి. చేతులకే ఇవ్వాలి అని మనకు ఆలోచన ఉన్నప్పుడు, వాటి చేతులకే ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ మనం దిగాల. మనం దిగంగానే మనమేమో హాయిగా కూర్చోవాలి ఏసీ వేసుకొని, అవి మాత్రం వచ్చి తీసుకోవాలి. ఇదేందో మరి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మనం నోరు తెరిస్తే ఆంజనేయ స్వామి భక్తులము, వెళ్ళొస్తానని చెప్తుంటాము, మళ్ళీ వాటి దగ్గరకు వచ్చేసరికి కాలు కూడా కింద పెట్టాము. మరి ఈ రకమైన ఆలోచన ఏందో ఇదేందో మళ్ళీ అసలు ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటి మాత్రం నిజమండి. అసలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ గురించి మాట్లాడే ఇది చెయ్యొద్దు. అలాంటప్పుడు ఎలా చేయాలో చెప్పనా? వాళ్ళకి ఏమి మొహంలో ముడతలు లేకుండా, అంటే ఇంత ఏజ్ వచ్చినా నా మొహం మీద ముడత లేదు, నేను ఇది ఉపయోగిస్తున్నాను, నా మొహం మీద ముడత లేదు అని చెప్తే నమ్ముతాము. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉందని తెలుసు. సో సేమ్ టైం వాళ్ళ ఫేస్ మీద ముడతలు లేవు అనేది క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి మనం వాడచ్చు. కానీ ఎన్ని వాడినా మనం ఏజ్తో పాటు మనకి కొన్ని సమస్యలు, మన స్కిన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి ఎలా తప్పించుకుంటారండి? పొద్దుగా లేచిన దగ్గర నుంచి నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, నువ్వు ఎందుకు తిరుగుతావు, ఎందుకు వాడతావు, అది నీ అవసరం. కానీ జనాలకి ఏం అవసరం? చాలామంది హౌస్ వైఫ్స్ ఇళ్ళల్లోనే ఎక్కువ ఉంటారు, లేకపోతే గుళ్ళల్లో ఉంటారు. పొద్దుగల బయట ఎందుకు తిరుగుతారు? వాళ్ళు తిరగరు. సో వాళ్ళకి అవసరం లేదు. అయినా సరే మేము చూపిస్తాం, ఈ ప్రోడక్ట్లో ఇందులో వెళ్ళి మీ మొహం పెట్టండి, అది మీకు ప్రోడక్ట్ ఇస్తుంది. మొన్నే చెప్పాను కదండి, ఒక సిస్టర్ ఇంత లాస్ అయ్యారు అని చెప్పి. అయినా సరే మరి ఎలా వీడియోస్ పెట్టాలనుకుంటారో అర్థం కాదు. మళ్ళీ వీడియోస్ చూడరా మనవి అంటే ఖచ్చితంగా చూస్తారు. చూసినప్పుడన్నా కనీసం అయ్యో ఇలా లాస్ అయ్యారే, మనం ఎలాగా కామెంట్ సెక్షన్ ఆన్ చేయమే, ఇక్కడికి వచ్చి మొరపెట్టుకోలేరే, పాపం నా వల్ల ఆవిడ 3 సంవత్సరాల పైన సఫర్ అవుతుంది, ఇంకా సఫర్ అవుతూనే ఉంది, సో మనం ఈ వీడియోస్ ఆపితే మంచిది అన్న నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉండదు ఏంటండి కొంతమంది జనాలకి. ఇంకా చూపిస్తారు, డ్రెస్సులు చూపిస్తారు, చీరలు చూపిస్తారు. ఎంతసేపటికి వాళ్ళకి డబ్బులు రావాలా, ఏదో ఒక కంటెంట్ అనేది పెట్టేసి వాళ్ళకి డబ్బులు అనేవి వాళ్ళ జేబులు నిండాలా, అంతే. అంతకు మించి ఇంకొకటి అవసరం లేదు. జనాలు నష్టపోతే మాకేంది, జనాల ఫేసులు పాడైపోతే మాకేంది, జనాలు ఎటుపోతే మాకేంది. మళ్ళీ ఈ బోటి అందానికి మళ్ళీ అక్కడ ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళు కనిపించడము, వాళ్ళ గురించి వీళ్ళే వీడియోస్ తీయడము, లేకపోతే పాపం అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళని వీడియో పట్టుకోండి. తినే వీడియో ఎందుకండి, నాకు అర్థం కాదు. ఎవరికి ఉపయోగం? తినేటప్పుడు కూడా అవేంటంటే 2-3 నిమిషాలు కలిసి వచ్చినా వీడియోకి లాంగ్ అనేది కలిసి వస్తుంది కదా. 2-3 వీడియోలు అప్లోడ్ చేసేయచ్చు కదా, చక్కగా డబ్బులు వచ్చేస్తాయి కదా. అసలు ఎవరికండి రోడ్ జర్నీ తెలియదా? మినిమం ఈవెన్ బస్సులో పోతున్న వాళ్ళకి కూడా రోడ్ జర్నీ తెలుసు కదండి. అంటే మనం కారు ఎక్కేయడము, మనం బయట ఉన్న బోర్డులు చూపించాలా, రోడ్డు చూపించాలా, రోడ్డు దగ్గర వచ్చే లైటింగ్స్ చూపించాలా. ఏంది ఇది చండాలం అసలు. అదొక వ్లాగ్ అంటారా దాన్ని, లేకపోతే ఒక వీడియో అంటారా, ఒక యూస్ఫుల్ కంటెంట్ అంటారా, ఏమంటారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎటైనా పోతున్నాం అనుకోండి, మనం పోయేటప్పుడు ఎక్కడికి పోయామో దానికి సంబంధించి చెప్పేది ఒకటి, లేకపోతే అక్కడితో కట్ చేస్తారు. కానీ పోతున్నంతసేపు రోడ్డు మీద తిరుగుతూ అది పట్టుకొని వీడియో తీసి ఆ వీడియోలో అప్లోడ్ చేయడం ఏందో మరి నాకైతే అర్థం కాదా. ఎంతేలేండి, ఏదున్నా ఆ అదృష్టం అనేది కొంతమందికి జిగురు పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. వాళ్ళు తా అంటే తా అనొచ్చు, తూ అంటే తూ అనొచ్చు. ఏదైనా తా అంటే తా, తూ అంటే తూ అన్నట్టే వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది. వాళ్ళు డిమాండ్ చేసినట్టే వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ స్టైల్.
కానీ కొంతమందికి ఉండదు చూడండి, నిజంగా ఎంత కష్టపడతారండి యూట్యూబ్లో. పాపం రోజు వంటలు చేస్తుంటారు, అప్లోడ్ చేస్తుంటారు, లేకపోతే టిప్స్ అనేవి చెప్తూ ఉంటారు, అప్లోడ్ చేస్తుంటారు, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అంత కష్టపడి అన్నీ చేస్తున్నా కానీ కొంతమందికి రాదండి ఎందుకో, మరి నాకు అర్థం కాదు. కానీ కొంతమందికి ఎందుకో రాదు, ఆ లక్ అనేది రాదు. పాపం నాకు బాధ అనిపిస్తుంది అలాంటి నిజంగా కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళకి లక్ కలిసి రాకపోవడం అనేది. ఇలాంటి వాళ్ళు ఏముందండి, రోడ్డు మీద పోతా కెమెరా ఆన్ చేసి వీడియోలు చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. మీరు అధికమల్ల ప్రోడక్ట్స్ వాడండి అంటే వాడుతూ ఉంటారు. మరి ఏందో నాకు అర్థం కాదు కొంతమందిది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు కలుస్తాను. బాయ్.